ఇప్పుడు మనం తాడేరు గ్రామంలో ఉన్నాం. ఈ మా ఊరు రైతు కార్యక్రమంలో తాడేరు గ్రామంలోనే ఈ డ్రోన్ల ద్వారా వ్యవసాయ భూములకి వరి రైతులంతా కూడా ఈ డ్రోన్ వినియోగించుకుంటున్నారు. మన ముందు మహేష్ బాబు గారు, రైతు మహేష్ బాబు గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుని. నమస్కారం అండి. సరే, ఇప్పటి వరకు అయితే మనం తాత తండ్రుల కాలం నుంచి చూస్తే ఒక వరి పంట కావచ్చు, ఏ పంటలకైనా కావచ్చు, పిచికారీ చేయాలంటే కార్మికుల మీద ఆధారపడి వాళ్ళం. అప్పటికి ఇప్పటికీ చాలా వ్యత్యాసం వచ్చింది. సాంకేతిక పరిజ్ఞానం కూడా బాగా పెరిగింది. ఇప్పుడు చూస్తేనేమో మనకి ఒక రకంగా చూస్తే ఉద్యోగాలు చేసుకోవడానికి ఇప్పుడు కూలి పనులు చేసేవాళ్ళు కూడా తగ్గిపోయారు కదా. ఈ నేపథ్యంలో నిరుద్యోగ యువకులు కూడా చాలామంది ఈ డ్రోన్లు సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందడంతో వీటివైపు వెళ్ళారు. ఇప్పుడు ఈ డ్రోన్ వినియోగం అప్పటికి ఇప్పటికీ తేడా ఎలా ఉందంటారు? నమస్తే అండి. డ్రోన్ రావడం వల్ల రైతు అన్నదికి పెట్టుబడి విషయంలో కానీ ఏదైనా సరే లేబర్ విషయంలో కానీ కొద్దిగా ఫ్రీగా ఉంటుంది. ఇన్నాళ్ళు లేబర్ దొరకడం కూడా చాలా ఇబ్బంది అవుతుంది. పనికి వచ్చేవాళ్ళు కూడా ఎవరు లేరు. ఎక్స్ట్రా డబ్బులు ఇస్తానన్నా పనికి రావడం లేదు ఎవరూ. ఇలా డ్రోన్ ద్వారా చేయడం వల్ల రైతుకు కూడా చాలా ఉపకారంగా ఉంది. ఒక ఎకరానికి వచ్చి మనం 3 సార్లు స్పేరింగ్ చేస్తే ఇంచుమించుగా ఒక 1000 రూపాయలు అన్నది 1500 దాకా రైతుకు సేవ్ అవుతుంది. ఆ రకంగా అయినా రైతులకు ₹1 విలువగా కనబడుతుంది. ఈ డ్రోన్తో చేయడం వల్ల వ్యవసాయం కూడా అభివృద్ధిలోకి వస్తుందని ఆశిస్తుంది.